రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటూ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి మీద తీవ్ర ఆరోపణలు చేసి అక్కడ ఉన్నటువంటి గోడౌన్లలో ఉన్నటువంటి బియ్యాన్ని కొన్నిటి సీజ్ చేయడం, ఆ సంస్థలేమో అది మా బియ్యం అని చెప్పడం, దానికి ఆధారాలు చూపెట్టమని అడగడం అదొక పక్కన నడుస్తోంది. అదే సందర్భంలో నాదెళ్ల మనోహర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బియ్యం కుంభకోణానికి సంబంధించి రేషన్ బియ్యం తరలింపులో 4 ఐపీఎస్ల పాత్ర ఉందని తేల్చారు. అంటే అప్పుడు చాలాసార్లు పవన్ కళ్యాణ్ మాట్లాడారు, ఏదైతే గ్రీన్ ఛానల్లో వెళ్తున్నది ఆ బియ్యం అటు వెళ్తున్నప్పుడు దారిలో ఆపకుండా చూసుకోవడానికి లోకల్ పోలీసులు సహకరిస్తున్నారని, ఇప్పుడు దానికి సంబంధించి 4 ఐపీఎస్ల పాత్ర ఉందన్నటువంటి ఆరోపణ చేశారు. కాకినాడలోనే 43,249 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశాం. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టించే వాళ్ళ మీద చర్యలు తప్పవు. రైతులకు ఇవ్వాల్సిన 600 కోట్లు కూడా త్వరలో చెల్లిస్తామని ప్రకటించారు. ధరల స్థిరీకరణకు రిటైలర్స్తో సమీక్షించామన్నటువంటి విషయం కూడా ప్రకటించారు. ఇక్కడే అసలైనటువంటి అంశం ఏంటంటే బియ్యానికి సంబంధించినంత వరకు ఎవరు ఆ 4 ఐపీఎస్లు అన్నటువంటి తేలాల్సి ఉంది ఇప్పుడు.